డిఫరెన్స్ గా ఉన్నాయి కదా. ఇప్పుడు తమ్మినేని వ్యక్తిగత వివాదాలను తీసుకొచ్చి వీళ్ళు భూ కబ్జాలు ఈసారి ఎప్పుడూ లేని చేస్తున్నది ఏంటంటే వీళ్ళు వ్యక్తిగత వ్యవహారాలని దారుణమైనటువంటి అవమానకరమైనటువంటి పనులు చేస్తున్నారు. తమ్మినేని సీతారాంది నేను కూడా మొదట మొన్నటి ఇష్యూ అనుకున్నా, కాదు అది 20 ఏళ్ల క్రితం కొన్న భూమట. అది భూమి కొనుక్కోవడం అయిపోయింది, నడుస్తోంది. 37 లక్షల రూపాయలు ఆ సదరు మహిళ దగ్గర వీళ్ళు డబ్బులు ఇచ్చి అడ్వాన్స్ ఇదే క్యాష్ కూడా ఇచ్చేశారు, చెక్కు డీడీల ద్వారానే పేమెంట్ చేశారు. దాని మీదన ఆ మహిళని ముందు పెట్టి ఎవడో నడిపించాడు రియల్ ఎస్టేట్, వీళ్ళు కొనుక్కున్నారు, తక్కువకి వచ్చింది. ఇంకోటి వీళ్ళు 4 కోట్లు అన్నారు, అది పక్కా పల్లెటూరు అట. అక్కడ మాక్సిమం ₹1 కోటి ఉంటే గ్రేట్ అట దాని కాస్ట్. ఆ తమ్మినేనే డాక్యుమెంట్ సృష్టించాడని వీళ్ళు అంటున్నారు. తమ్మినేని వాళ్ళు అందులో బాధితులు అన్నది తమ్మినేని కుటుంబం చెప్తుంది. మాకు సోన్స్ అమ్మాయి వచ్చి అమ్ముతుంటే మేము కొన్నాం, తర్వాత ఇంకొక ఆయన వచ్చి ఇది నాదన్నాడు. అప్పుడు ఇట్లా మేము కొన్నామని చెప్పిన తర్వాత సివిల్ సూట్ వేసుకున్నారు. సివిల్ సూట్ అంటే ఆల్రెడీ కోర్టులో సివిల్ కేసు నడుస్తున్న దాని మీద ఇప్పుడు క్రిమినల్ కేసు ఎందుకు పెట్టినట్టు? సివిల్ కేసులో తేల్చుకుంటారు అది ఎవరిదనేటటువంటి. ఇప్పుడు ఫోర్జరీ చేశారు, ఎవరు చేశారు? తమ్మినేని సీతారాం చేయించాడని వీళ్ళు రాస్తున్నారు. ఎలా జస్టిఫికేషన్ అది? ఆ అమ్మాయి నేను సోన్సు అతని కూతురునని చెప్పి ఒక కాగితం పట్టుకొచ్చుకుంది, దాని ఆధారంగా భూమి వీళ్ళకొక్కళ్ళకి కాదు అమ్మింది, చాలా మందికి అమ్మింది. వీళ్ళు కూడా వన్ ఆఫ్ ద పేయర్స్ అందులో. ఇది బోలెడి కేసులు ఉంటాయి ఈ రాష్ట్రంలో, ఇట్లాంటి బోలెడి కేసులు. ఎందుకు ఇక్కడ ఇట్లాంటిదే కదా అక్కడ గొడవ, అక్కడేమో వెనకేసుకొచ్చారు.